పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్లోని పెదపేటలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృషితోనే ఈ విజయం సాకారమైందని అభిప్రాయపడ్డారు. హైకోర్టులో న్యాయపరమైన పోరాటంతో శిథిలావస్థకు చేరిన రామాలయాన్ని తిరిగి పునర్నిర్మించుకుంటున్నామని అన్నారు. దాతలు భక్తుల సహాయంతో రామాలయం నిర్మిస్తామంటున్న ఎంపీ పాక వెంకట సత్యనారాయణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పెద్దపేట రామాలయం శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి, శంకుస్థాపన ఏ విధంగా జరిగింది, ఎలా ఉంది? ఈ యొక్క ఆకివీడు రామాలయానికి సంబంధించి దీనికి సంబంధించిన న్యాయపరమైనటువంటి విచారణ హైకోర్టు వరకు వెళ్ళడం, హైకోర్టులో స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు దాన్ని న్యాయపరమైనటువంటి పోరాటంలో విజయం సాధించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సుగమంగా జరిగేటటువంటి పరిస్థితికి తీసుకురావడం అనేది సర్వత్రా అభినందించదగ్గేటటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, హిందూ సంఘాలన్నీ కూడా మరి వత్తాసుగా ఉండటం, పబ్లిక్ కూడా, ప్రజానీకం కూడా దీన్ని స్వాగతించడం, ఇటువంటి సందర్భంగా ఈ శిథిలావస్థితికి చేరినటువంటి రామాలయాన్ని తిరిగి నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి చాలా ఆనందం కలిగించేటటువంటి పరిస్థితిగా నేను తెలియజేస్తాను. గతంలో ఇక్కడ జరిగిన ఘర్షణలు ఏ విధంగా మీరు చూడొచ్చు? గతంలో జరిగినటువంటి ఘర్షణలు రాజకీయ కోణంలో, దానికి సంబంధించినటువంటి కొన్ని స్వార్థపరమైన శక్తులు సమాజంలో విభజన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాలు, స్థానికంగా ఉన్నటువంటి దళితులను ప్రలోభపెట్టి తమకేదో అన్యాయం జరుగుతుందనేటటువంటి ఒక అభద్రతా భావాన్ని వారిలో నిర్మాణం చేసి తద్వారా సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నం చేశారు. వారు కూడా నిజాలన్నీ కూడా గ్రహించారు. రామాలయం తిరిగి రామాలయంగా నిర్మాణం చేస్తుంది. శిథిలమైన రామాలయాన్ని పునర్నిర్మాణం చేసుకుంటున్నారు తప్ప ఇందులో వేరే ఏ ఇతర మతస్థులకి చెందినటువంటి ఆలయాలు కానీ దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ లేవు అనేటువంటి విషయం కూడా స్పష్టమైన తర్వాత ఈరోజు దళిత వర్గాల్లో కూడా చాలా మంది, ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో ప్రత్యేకంగా దీని పట్ల సానుకూలత వారందరూ కూడా రావడం జరిగింది తెలియజేస్తాం. అంటే నిన్న వచ్చిన మందకృష్ణ మాది కూడా దీని మీద కామెంట్ చేయడం జరిగింది. మరి దీని మీద మీరేమంటారు? వారికి వాస్తవాలు తెలియజేసి ఉండకపోవచ్చు. స్థానికంగా వండుకున్నటువంటి కొన్ని విచ్ఛిన్నకరమైన శక్తులు ఆయనకి ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం మేరకు ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ హైకోర్టులో ఈ విషయం వాయిద్యం జరిగిన తర్వాత, అక్కడ సంపూర్ణమైనటువంటి వాదోపవాదాలు జరిగిన తర్వాత మందకృష్ణ మాది గారైనా నేనైనా ఎవరైనా చెప్పేది ఏముండదు. దానికి సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగంలో వండుకున్నటువంటి నిబంధనల మేరకు, కోర్టు తీర్పు మేరకు జరిగినటువంటి విషయంలో ఇది ఎవరికి అతీతులు కాదు. ఒకవేళ దీన్ని వ్యతిరేకించినట్టయితే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వ్యతిరేకించినట్టే దీనిపై పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తాను. ఇక్కడ నిర్మించిపోయే రామాలయం ఏ విధంగా ఉండబోతుందంటారు? దానికి స్థానికంగా శాసనసభ్యుల నేతృత్వంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, అదే రకంగా బజరంగ దళ్, హిందూ ధార్మిక సంస్థలు, స్థానికంగా వండుకున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు వీరందరికీ కమిటీగా ఏర్పడి దాని యొక్క నిర్మాణం యొక్క బాధ్యతనంతా కూడా స్వీకరించేటువంటి ప్రయత్నం ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ ఆ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. వారు ఏర్పాటు చేసి వారి నేతృత్వంలో యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతుందని తెలియజేస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తీసుకున్నారు. ఏదైతే దాతలు భక్తుల సహకారంతో రామాలయం నిర్మిస్తున్నారు, దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా దాతలు, ఇప్పుడు వ్యక్తి కడితే హైదరాబాద్ లో బిర్లా మందిర్ ఉందంటాం తప్ప అది వెంకటేశ్వర గుడి అన్నాను. ఎందుకంటే అది ఒక వ్యక్తి చే కట్టిపడింది కాబట్టి. ఇది దాతలు ఎప్పుడైతే ప్రజలందరి యొక్క విరాళాలతో సేకరిస్తారో ఆ సంస్థ కానీ ఆ ఆస్తి కానీ అది ప్రజా ఆస్తి అవుతుంది. కాబట్టి వారు సమాజంలో ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకుని అనేక మంది విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విరాళాలకు సంబంధించినటువంటి సేకరించిన ధనంతో వాళ్ళ యొక్క నిర్మాణం చేపడుతున్నారు. కాబట్టి ఇది రామాలయం, హైందవ రామాలయం, ప్రజా విశ్వాసంతో కూడుకున్నటువంటి రామాలయం ఉందిగా దీన్ని అభినందించవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే రామాలయం పూర్తి స్థాయిలో నిర్మించి ఇది భక్తులకు కూడా అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉందని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, ఆకివీడు.